సూర్యనంది క్షేత్రం అని పిలువబడే శ్రీమాత మాణిక్యేశ్వరి ఆలయం. ఈ అమ్మవారు ఒక గుడ్డ పైన వెలసారు. ఇక్కడికొచ్చి అమ్మవారిని దర్శించుకుని కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మరి ఈ అమ్మవారి ఆలయం ఎక్కడుంది? ఈ ఆలయ విశేషాలేంటో తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట మండలం నారాయణపేటకు సమీపంలో కర్ణాటక సరిహద్దులో మాణిక్యగిరి అనే గ్రామంలో శ్రీమాత మాణిక్యేశ్వరి అమ్మ దివ్యక్షేత్రం ఉంది. దీనిని సూర్యనంది క్షేత్రం అని కూడా పిలుస్తారు. యానగుంది గుట్టపై ఉన్న ఈ క్షేత్రానికి తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన దర్శనమిచ్చే అమ్మవారి సన్నిధికి లక్షలాది మంది భక్తులు మాణిక్యగిరి కొండకు తరలివచ్చి పులకరించిపోతారు. ఈ మాణిక్యగిరి కొండపై శివాలయం, శ్రీ వెంకటేశ్వర ఆలయం, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం, బ్రహ్మ అంబాభవాని ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, సిద్ధేశ్వర, గణపతి, పార్వతీ దేవాలయాలను నెలకొల్పారు. అంతేకాక గుట్ట కింద భాగంలో దత్తాత్రేయ, ఆంజనేయ, బసవన్న ఆలయాలను నిర్మించారు. ఈ ఆలయానికి ప్రధానంగా గ్రహపీడల నుండి, దీర్ఘరోగాల నుండి విముక్తి పొందాలనే కోరికలతో భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు. ఇక్కడ ప్రతినిత్యం భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక్కడికొచ్చే భక్తులకు ప్రధానంగా మధుమాంసాలు విడనాడాలని అమ్మవారు బోధిస్తుంటారు. పురాణ విషయానికొస్తే మల్లాబాద్లో ఆశమ్మ బుగ్గప్పల కుమార్తెగా